స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డైరెక్టర్ హరిశంకర్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం దువ్వాడ జగన్నాథం. రకరకాల వివాదాలు చుట్టుముడుతున్న ఈ సినిమా విజయవంతంగానే ప్రదర్శితమవుతుంది. ఈ సినిమా చూసిన తర్వాత అందరూ ఎక్కువగా మాట్లాడుకునేది హీరోయిన్ పూజ హెగ్డే గురించే. ఈ సినిమాలో బికిని వేసిన పూజ సినిమా అశాంతం చాలా గ్లామరస్గా కనిపించి మార్కులు కొట్టేసింది. దీంతో పూజకు తెలుగులో ఆఫర్లు వెలువెత్తుతున్నాయి. అయితే మొదట ఈ సినిమా గురించి చెప్పినప్పుడు చేయనని చెప్పిందట పూజ. దానికి కారణం బాలీవుడ్ హీరోయిన్గా ఎదగాలని ఆమె ఆశపడడమే. 2 తెలుగు సినిమాల తర్వాత బాలీవుడ్కు వెళ్ళిన పూజ స్టార్ హీరో హృతిక్ రోషన్ సరసన మోహన్జదార్లో అవకాశం దక్కించుకుంది. అయితే ఆ సినిమా ఘోర పరాజయం పాలైంది. అయినా బాలీవుడ్లోనే కొనసాగాలని నిర్ణయించుకుందట పూజ. ఆ సమయంలోనే వచ్చిన డీజే ఆఫర్ను తిరస్కరించిందట. అయితే నిర్మాత అల్లు అరవింద్ తన సన్నిహితుడైన మరో నిర్మాత చేత పూజకు అన్ని విషయాలు చెప్పించి ఒప్పించాడట. దీంతో 70 లక్షల రెమ్యునరేషన్తో డీజే సినిమా చేయడానికి పూజ ఒప్పుకుంది. చివరకు డీజే సినిమానే ఆమెకు పెద్ద అదృష్టంగా మారింది. ఇప్పుడు వరుసపెట్టి సినిమా ఆఫర్లు వస్తున్నాయి. దీంతో ఆమె తన రెమ్యునరేషన్ ఏకంగా 1.5 కోటి పెంచేసింది. అయినా ఆమెతో సినిమాలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు నిర్మాతలు. For more updates, my YouTube channel ni subscribe చేసుకోండి.